మార్నింగ్ ఎవ్రీవన్. ఈరోజు గ్రామర్ ట్రాన్స్‌లేషన్ మెథడ్ మరియు డైరెక్ట్ మెథడ్ గురించి డిస్కస్ చేద్దాం. సో, ఇంతవరకు అప్‌లోడ్ చేసిన వీడియోస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఇంగ్లీష్ మీడియంలో అప్‌లోడ్ చేయడం జరిగింది. తెలుగు మీడియంలో మొట్టమొదటి వీడియో ఈరోజు చేస్తున్నాను. సో, ఎందుకంటే ఇప్పుడు డీఎస్సీ, ఏపీ డీఎస్సీ గాని, తెలంగాణ డీఎస్సీ కానీ ఇది చాలా ఈజీగా అర్థం అవ్వడానికి అనుకూలంగా ఉంటుందని చెప్పేసి తెలుగులో అప్‌లోడ్ చేయడం జరుగుతుంది. సో, లెట్ us గో టు ద టాపిక్ నౌ. ఫస్ట్‌లీ ఐల్ స్టార్ట్ విత్ ద గ్రామర్ ట్రాన్స్‌లేషన్ మెథడ్. సో, గ్రామర్ ట్రాన్స్‌లేషన్ మెథడ్ అనేది ఓల్డెస్ట్ మెథడ్. ఇది చాలా ప్రాచీనమైనది. అంటే ఇప్పుడే అని కాదు. సాంస్క్రిట్ లాంగ్వేజెస్ గాని, వేదాస్ పీరియడ్‌లో గాని, లాటిన్ లాంగ్వేజ్‌ని కానీ, దీన్ని బోధించడానికి ఈ గ్రామర్ ట్రాన్స్‌లేషన్ మెథడ్‌ని యూజ్ చేసేవారు. అంటే లాటిన్ లాంగ్వేజ్‌ని గ్రీక్‌లో బోధించడానికి గ్రామర్ ట్రాన్స్‌లేషన్‌ని వాడేవారు. సో, అందువలన ఇది చాలా ఓల్డెస్ట్ మెథడ్. ఇందులో టీచర్ ఏం చేస్తారంటే ఎవ్రీ వర్డ్‌ని గాని, ఫ్రేజ్‌ని గాని, సెంటెన్సెస్‌ని గాని మదర్ టంగ్‌లోకి ట్రాన్స్‌లేట్ చేసి బోధించడం జరుగుతుంది. అంతే కాకుండా ఇంగ్లీష్ ఫ్రేజియాలజీని అసిమిలేట్ చేస్తారు. అంటే సమీకరిస్తారు. సమీకరించి వారి యొక్క మదర్ టంగ్‌లోకి బోధించడం జరుగుతుంది. సో, విద్యార్థి యొక్క మదర్ టంగ్‌లో ప్రతి వర్డ్‌ని, ప్రతి ఫ్రేజ్‌ని, ప్రతి సెంటెన్స్‌ని బోధించడం జరుగుతుంది. ట్రాన్స్‌లేట్ చేసి బోధించడం జరుగుతుంది. ఇది చాలా ఈజీ. ఎవరెవరికి టీచర్స్‌కి మరియు స్టూడెంట్స్‌కి కూడా చాలా ఈజీగా బోధించవచ్చు. ఎందుకంటే ఎక్కువ కష్టపడాల్సిన అవసరం ఉండదు. ఇట్ హాడ్ టు బి టాట్ త్రూ వెర్నాక్యులర్ లాంగ్వేజ్. అంటే స్టూడెంట్ యొక్క వెర్నాక్యులర్ లాంగ్వేజ్ వాడుక భాషలో బోధించడం జరుగుతుంది. టీచర్ ఏం చేస్తారంటే స్టూడెంట్ యొక్క రీజనల్ లాంగ్వేజ్ గాని, వాడుక భాషని గాని అందులోకి ఆ లాంగ్వేజ్‌లోకి టార్గెట్ లాంగ్వేజ్‌ని ట్రాన్స్‌లేట్ చేసి బోధించడం జరుగుతుంది. గ్రామర్ ట్రాన్స్‌లేషన్ మెథడ్ ఎంఫసైజ్ ద లెర్నింగ్ ఆఫ్ గ్రామర్. ఇక్కడ గ్రామర్ లెర్నింగ్ ఎలా ఎంఫసైజ్ చేస్తారు అంటే టాట్ డిడక్టివ్‌లీ. డిడక్టివ్‌లీ అంటే ముందుగా రూల్స్ బోధించడం జరుగుతుంది. గ్రామర్ ట్రాన్స్‌లేషన్‌లో ముందుగా రూల్స్ బోధించి ఆ తర్వాత ఎగ్జాంపుల్స్ ఇవ్వడం జరుగుతుంది. సో, ఈ మెథడ్‌నే డిడక్టివ్ మెథడ్ అంటారు. డిడక్టివ్ మెథడ్ అంటే రూల్స్ ఫస్ట్ బోధిస్తారు. ఆ తర్వాత ఎగ్జాంపుల్స్ బోధిస్తారు. సో, దీనిని డిడక్టివ్ మెథడ్ అంటాము. సో, ఈ విధంగా గ్రామర్ రూల్స్‌ని మొట్టమొదటిగా బోధించడం జరుగుతుంది. ద స్ట్రక్చర్ ఆఫ్ ద ఫారెన్ లాంగ్వేజ్ ఆర్ కంపేర్డ్. కంపేర్డ్ అంటే ఇక్కడ పోల్చి చూడడం. అంటే టీచర్ ఎప్పుడైతే ఆ ఫారెన్ లాంగ్వేజ్ గాని, టార్గెట్ లాంగ్వేజ్‌ని గాని విద్యార్థి యొక్క మదర్ టంగ్‌లో బోధిస్తున్నప్పుడు ఏం చేస్తారు అంటే, ఆ ఫారెన్ లాంగ్వేజ్ యొక్క స్ట్రక్చర్‌ని కంపేర్ చేస్తారు. కంపేర్ చేస్తూ బోధించడం జరుగుతుంది. అంతే కాకుండా కాంట్రాస్టింగ్ గూడా చేస్తారు. కాంట్రాస్ట్ ఎట్లా అంటే భేదాలు. అందులో భేదం ఏముందో అది గూడా బోధించడం జరుగుతుంది. వారి యొక్క మదర్ టంగ్‌లో. అందువల్ల విద్యార్థి అనేది చాలా సులభంగా నేర్చుకోగలుగుతాడు. కమింగ్ టు ద డైరెక్ట్ మెథడ్. డైరెక్ట్ మెథడ్ ఏంటి? ది రిజల్ట్ ఆఫ్ ఎ ఫెయిల్యూర్ ఆఫ్ గ్రామర్ ట్రాన్స్‌లేషన్ మెథడ్. అంటే గ్రామర్ ట్రాన్స్‌లేషన్ మెథడ్ అనేది ఫెయిల్ అవ్వడం వల్ల డైరెక్ట్ మెథడ్ అనేది వాడుకలోకి వచ్చింది. ఇది ఎప్పుడు వచ్చింది? అరౌండ్ 1880స్‌లో ఇది ఒరిజినేట్ అవ్వడం జరిగింది. దీని యొక్క పయనీర్డ్ బై ఎవరు అంటే మార్గదర్శకుడు ఎవరు అంటే మాక్సిమిలియన్ బెర్లిట్జ్. మాక్సిమిలియన్ బెర్లిట్జ్ అనే వ్యక్తి హి వాస్ ఎ జర్మన్ అమెరికన్ లింగ్విస్ట్. ఇతడికి కొన్ని బెర్లిట్జ్ లాంగ్వేజ్ స్కూల్స్ ఉన్నవి. ఆ స్కూల్స్‌లో మొట్టమొదటగా డైరెక్ట్ మెథడ్ యొక్క మార్గదర్శకత్వానికి రూపకల్పన చేశాడు. అందులో ఉన్న విద్యార్థులకి బోధించడం జరిగింది. దీన్ని మాక్సిమిలియన్ బెర్లిట్జ్ అనేది మార్గదర్శకత్వాన్ని రూపొందిస్తే హెన్రీ స్వీట్ మరియు జెస్పర్సన్స్ వీరు గూడా దీన్ని వాడుకలోకి తీసుకొచ్చారు. అంటే దీనిపైన వీరు కృషి చేశారు. హెన్రీ స్వీట్ అనే అతను ఇంగ్లీష్ ఫొనెటీషియన్. ఇతను మెయిన్‌గా ఫొనెటిక్స్ పైన చాలా కృషి చేశాడు. జెస్పర్సన్ అతను గూడా ఫొనెటిక్స్ పైన చాలా కృషి చేయడం జరిగింది. అందువలన వీరిద్దరూ డైరెక్ట్ మెథడ్‌కి చాలా పాపులర్. సో, డైరెక్ట్ మెథడ్ యొక్క అదర్ నేమ్స్ ఏంటి అంటే నేచురల్ మెథడ్. దీన్ని నేచురల్ మెథడ్ అని గూడా పిలవచ్చు. రిఫార్మ్డ్ మెథడ్ అని కూడా పిలవచ్చు. బెర్లిట్జ్ మెథడ్, ఫొనెటిక్ మెథడ్, యాంటీ గ్రామటికల్ మెథడ్ అండ్ సైకలాజికల్ మెథడ్. ఈ విధంగా ఎన్నో పేర్లు దీనికి మారు పేర్లు డైరెక్ట్ మెథడ్‌కి ఉన్నవి. సో, ఇక్కడ ద బేసిక్ ఎయిమ్ ఆఫ్ డైరెక్ట్ మెథడ్. దీని యొక్క డైరెక్ట్ మెథడ్ యొక్క మెయిన్ ఎయిమ్ ఏంటి? అంటే టీచింగ్ ఎనీ ఫారెన్ లాంగ్వేజ్. అంటే ఆ ఫారెన్ లాంగ్వేజ్‌ని గాని, టార్గెట్ లాంగ్వేజ్‌ని గాని ఎలా బోధించాలి? త్రూ కన్వర్జేషన్. కన్వర్జేషన్ ద్వారా గాని, డిస్కషన్స్ ద్వారా గాని, రీడింగ్ ఇన్ ద టార్గెట్ లాంగ్వేజ్ గాని, సో, ఈ మెథడ్స్‌ని ఇంప్లిమెంట్ చేస్తూ డైరెక్ట్ మెథడ్‌లో అంటే టార్గెట్ లాంగ్వేజ్‌ని బోధించడం జరుగుతుంది. డైరెక్ట్ మెథడ్ యొక్క మెయిన్ ఎయిమ్ ఏంటి అంటే ఇక్కడ గ్రామర్ ట్రాన్స్‌లేషన్‌లో వర్డ్ టు వర్డ్ మనం ట్రాన్స్‌లేట్ చేస్తున్నాం. ఇక్కడ అలా కాదు. అంటే డైరెక్ట్‌గా టార్గెట్ లాంగ్వేజ్‌లోనే ఆ ఫారెన్ లాంగ్వేజ్‌లోనే కన్వర్జేషన్స్ కానీ, డిస్కషన్స్ కానీ, రీడింగ్ కానీ చేస్తూ ఉండాలి విద్యార్థి మరియు టీచర్ ఇద్దరి మధ్య. అంతేకాకుండా బై అసోసియేటింగ్ ద ఎక్స్‌పీరియన్స్ అండ్ ఎక్స్‌ప్రెషన్ వితౌట్ యూజింగ్ ద స్టూడెంట్స్ మదర్ టంగ్. ఇక్కడ మదర్ టంగ్‌ని అంటే వాడాల్సిన అవసరం లేదు. టార్గెట్ లాంగ్వేజ్‌లో ఏం చేస్తారు? డైరెక్ట్‌గా
టార్గెట్ లాంగ్వేజ్‌లోనే బోధించడం జరుగుతుంది. మదర్ టంగ్‌ని అస్సలు వాడకూడదు. సో, అది దీని యొక్క మెయిన్ ఎయిమ్. సో, గ్రామర్ ఈస్ టాట్ ఇండక్టివ్‌లీ. ఇక్కడ ఇండక్టివ్‌లీ అంటే ఏంటి అంటే ఎగ్జాంపుల్స్ ఫస్ట్. ఎగ్జాంపుల్స్ ఫస్ట్ దెన్ రూల్స్ నెక్స్ట్. అంటే ఎగ్జాంపుల్స్ చెప్పుతూ దాని ద్వారా దానిలో ఉన్న యొక్క రూల్స్‌ని అర్థమయ్యేలా విద్యార్థికి బోధించడం జరుగుతుంది. టీచర్ ఏం చేస్తాడు అంటే ఇండక్టివ్ మెథడ్, డైరెక్ట్ మెథడ్‌ని ఇండక్టివ్ మెథడ్‌లో బోధిస్తాడు. ఎగ్జాంపుల్స్ అంటే బోధిస్తూ అందులో ఎగ్జాంపుల్స్‌లో ఉన్న సెంటెన్స్‌ని స్టూడెంట్‌కి అర్థమయ్యేలా బోధిస్తాడు. ఇక్కడ కంపారిజన్ అంటే గ్రామర్ ట్రాన్స్‌లేషన్ మరియు డైరెక్ట్ మెథడ్ యొక్క కంపారిజన్ మరియు కాంట్రాస్టెస్ ఏంటి అనేది సులభంగా అర్థమవ్వడం కోసం ఈ విధంగా తయారు చేయడం జరిగింది. సో, ఇక్కడ ఫోకస్ అనేది దేనిపైన ఉంటుంది గ్రామర్ ట్రాన్స్‌లేషన్‌లో అంటే రీడింగ్ మరియు రైటింగ్ పైన ఉంటుంది. గ్రామర్ ట్రాన్స్‌లేషన్ అనేది ఫోకస్ అనేది దేనిపైన చేస్తుంది రీడింగ్ మరియు రైటింగ్. బట్ ఇక్కడ డైరెక్ట్ మెథడ్‌లో స్పీకింగ్ మరియు లిసనింగ్ పైన ఉంటుంది ఇక్కడ. యాక్చువల్‌గా ఏ మెథడ్ అయినా గాని దేనిపైన ఫోకస్ చేయాలి? ఎల్ఎస్ఆర్‌డబ్ల్యూ 4 పైన ఫోకస్ చేయాలి. బట్ ఇక్కడ గ్రామర్ ట్రాన్స్‌లేషన్ రీడింగ్ అండ్ రైటింగ్ పైన చేస్తుంది. డైరెక్ట్ మెథడ్ ఏం చేస్తుంది? స్పీకింగ్ అండ్ లిసనింగ్ పైన చేస్తుంది. అంటే దేనిలో చూసినా గాని 2 మెథడ్స్ అనేవి ల్యాక్ అవుతున్నవి. ఇక్కడ లాంగ్వేజ్ ఆఫ్ ఇన్‌స్ట్రక్షన్స్ ఏ లాంగ్వేజ్‌లో బోధిస్తారు? అంటే గ్రామర్ ట్రాన్స్‌లేషన్ మెథడ్‌లో స్టూడెంట్ యొక్క నేటివ్ లాంగ్వేజ్‌లో అంటే మదర్ టంగ్‌లో బోధించడం జరుగుతుంది. ప్రతి వర్డ్‌ని గాని, సెంటెన్స్‌ని గాని, ఫ్రేజ్‌ని గాని మదర్ టంగ్‌లోకి ట్రాన్స్‌లేట్ చేస్తారు. అంటే విద్యార్థి యొక్క నేటివ్ లాంగ్వేజ్‌లోకి ట్రాన్స్‌లేట్ చేసి చెప్పడం జరుగుతుంది. బోధించడం జరుగుతుంది. బట్ డైరెక్ట్ మెథడ్‌లో ఏం చేస్తారు? ఎంటైర్‌లీ ఇన్ ద టార్గెట్ లాంగ్వేజ్ అంటే ఇప్పుడు ఇంగ్లీష్ లాంగ్వేజ్‌ని బోధిస్తున్నామంటే విద్యార్థికి మొత్తంగా అంటే పూర్తిగా ఇంగ్లీష్‌లోనే బోధించడం జరుగుతుంది. కమింగ్ టు గ్రామర్. గ్రామర్ ఎలా బోధిస్తారు అంటే మనం ఇంతకు ముందే డిస్కస్ చేసాం. గ్రామర్ ట్రాన్స్‌లేషన్ మెథడ్‌లో డిడక్టివ్ మెథడ్‌ని ఫాలో అవుతాం. ఏ మెథడ్‌ని? డిడక్టివ్ మెథడ్. డిడక్టివ్ మెథడ్ అంటే ఫస్ట్ గ్రామర్ రూల్స్‌ని చెప్తాం. గ్రామర్ రూల్స్‌ని బోధిస్తాం. ఆ తర్వాత ఎగ్జాంపుల్స్‌ని. సో, ఎక్స్‌ప్లిసిట్‌లీ గ్రామర్ రూల్స్ ఆర్ ఎక్స్‌ప్లిసిట్‌లీ టాట్ అంటే స్పష్టంగా బోధించడం జరుగుతుంది. ఆ తర్వాత మెమరైజింగ్. స్టూడెంట్స్ విల్ మెమరైజ్ దాన్ని బట్టి పట్టడం జరుగుతుంది. కానీ డైరెక్ట్ మెథడ్‌లో ఏం జరుగుతుంది? ఎగ్జాంపుల్స్ ఫస్ట్ ఇక్కడ. ఎగ్జాంపుల్స్ అంటే దీన్ని ఇండక్టివ్ మెథడ్ ఇప్పుడే డిస్కస్ చేసాము. ఇండక్టివ్ మెథడ్‌లో బోధించడం జరుగుతుంది. ఓన్లీ ఎగ్జాంపుల్స్ ఇచ్చి ఆ ఎగ్జాంపుల్స్ నుండి రూల్స్‌ని రాబట్టడం జరుగుతుంది. వొకాబులరీ. వొకాబులరీ అనేది ఎలా చెప్తారు అంటే ఎంఫసిస్ ఆన్ లెర్నింగ్ వొకాబులరీ త్రూ వర్డ్ లిస్ట్ అండ్ ట్రాన్స్‌లేషన్ అంటే టెక్స్ట్ బుక్‌లో ఉన్న వర్డ్ లిస్ట్‌ని మాత్రమే ఆ వర్డ్స్‌ని మాత్రమే లిస్ట్ ఔట్ చేసి దాన్ని ట్రాన్స్‌లేట్ చేసి చెప్పడం జరుగుతుంది. ఉపాధ్యాయుడు ఏం చేస్తాడు అంటే టెక్స్ట్ బుక్ అని అంటే ఒక లెసన్ బోధిస్తున్నాడు అంటే ఆ లెసన్‌లో ఉన్న వర్డ్స్‌ని తీసి దాన్ని తెలుగులో ట్రాన్స్‌లేట్ చేసుకొని ఆ విద్యార్థికి అర్థమయ్యేలా అతని మదర్ టంగ్‌లో ట్రాన్స్‌లేట్ చేసి చెప్పడం జరుగుతుంది. బట్ ఇక్కడ వొకాబులరీ ఈస్ లెర్న్‌డ్ ఇన్ ఎ కాంటెక్స్ట్. కాంటెక్స్ట్ అంటే టెక్స్ట్ బుక్‌కి సూటబుల్ వర్డ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ బోధించడం జరుగుతుంది. అంటే ఇప్పుడు మనం ఇప్పుడే డిస్కస్ చేసాం. ఏంటి? డైరెక్ట్ మెథడ్‌లో ఇంగ్లీష్ లాంగ్వేజ్ బోధిస్తున్నాము అంటే ప్రతి సెంటెన్స్ గాని, వర్డ్ కానీ ఇంగ్లీష్‌లోనే బోధించడం జరుగుతుంది. సో, అందువలన ఏమవుతుంది ఇక్కడ అంటే ఒక వర్డ్ యొక్క మీనింగ్‌ని బోధించడానికి కూడా మళ్ళీ ఇంగ్లీషే వాడడం జరుగుతుంది ఇక్కడ. అంటే వొకాబులరీ అనేది కాంటెక్స్ట్ రిలేటెడ్ ఏదైతే ఉందో అదంతా అసిమిలేట్ చేయాల్సి ఉంటుంది టీచర్‌కి. అండ్ రూల్ ఆఫ్ ట్రాన్స్‌లేషన్. ట్రాన్స్‌లేషన్ ఏంటి ఇక్కడ ఎలా జరుగుతుంది అంటే హెవీ రిలయన్స్. గ్రామర్ ట్రాన్స్‌లేషన్ మెథడ్‌లో హెవీ రిలయన్స్ ఆన్ ట్రాన్స్‌లేటింగ్ టెక్స్ట్. ప్రతి వర్డ్‌ని, ప్రతి సెంటెన్స్‌ని, ప్రతి ఫ్రేజ్‌ని ట్రాన్స్‌లేట్ చేయాల్సి ఉంటుంది. అందువల్ల హెవీలీ డిపెండ్ అవుతారు ట్రాన్స్‌లేటింగ్ పైనే. అండ్ డైరెక్ట్ మెథడ్‌లో ట్రాన్స్‌లేషన్ ఈస్ అవాయిడెడ్. ఇక్కడ మొత్తానికి పూర్తిగా ట్రాన్స్‌లేషన్ అనేది అవాయిడ్ చేయడం జరుగుతుంది. ఓన్లీ మీనింగ్ ఈస్ కన్వేడ్ డైరెక్ట్‌లీ. మీనింగ్ మాత్రమే డైరెక్ట్‌గా కన్వే చేయడం జరుగుతుంది. స్పీకింగ్ స్కిల్స్. ఇక్కడ స్పీకింగ్ స్కిల్స్ ఆర్ నెగ్లెక్టెడ్ ఆర్ మినిమల్లీ అడ్రెస్డ్. ఎందుకంటే మనం ఇక్కడ డిస్కస్ చేసాం. ఫస్ట్ లైన్ చూడండి. ఫోకస్ అనేది దేనిపైన ఉంది ఇక్కడ? రీడింగ్ మరియు రైటింగ్ పైనే ఉంది. రీడింగ్ మరియు రైటింగ్ పైనే ఉంది. బట్ ఇక్కడ స్పీకింగ్ అండ్ లిసనింగ్ అనేది ఫోకస్ చేయలేదు. దానివల్ల ఏమవుతుంది ఇక్కడ స్పీకింగ్ స్కిల్స్ అనేవి నెగ్లెక్ట్ చేయడం జరుగుతుంది. ఒకవేళ ఫోకస్ చేసిన చాలా తక్కువ మోతాదులో వాళ్ళు విద్యార్థి అనేది మాట్లాడడం జరుగుతుంది. బట్ డైరెక్ట్ మెథడ్‌లో ఏం జరుగుతుంది? ఎంఫసైజ్డ్ అండ్ డెవలప్డ్ త్రూ కన్వర్జేషన్స్. యెస్. ఇంతకుముందే మనం సెకండ్ స్లైడ్‌లో డిస్కస్ చేసాం. ఏంటి ఇక్కడ? విద్యార్థికి కన్వర్జేషన్స్ గాని, డిస్కషన్స్ గాని, రీడింగ్ స్కిల్స్ గాని ఓన్లీ టార్గెట్ లాంగ్వేజ్‌లోనే చేయడం జరుగుతుంది. అందువల్ల ఇక్కడ స్పీకింగ్ స్కిల్స్ అనేవి డెవలప్ అవుతాయి. అండ్ కమింగ్ టు రీడింగ్ అండ్ రైటింగ్. ఇక్కడ ఫస్ట్ గ్రామర్ ట్రాన్స్‌లేషన్ మెథడ్‌లో ఏం జరుగుతుంది ఇక్కడ జీఎంటీ సెంట్రల్ టు ద మెథడ్. రీడింగ్ అండ్ రైటింగ్ అనేది ఈ మెథడ్ యొక్క సెంట్రల్ థీమ్. అందువల్ల రీడింగ్ అండ్ రైటింగ్ మాత్రమే ఫోకస్ చేయడం జరుగుతుంది. ఇక్కడ రీడింగ్ అండ్ రైటింగ్ అనేది సెకండరీ ఫోకస్. రీడింగ్ మరియు రైటింగ్ అనేది సెకండరీ ఫోకస్. ఓన్లీ ఏం ఇక్కడ ఫోకస్ చేయడం జరుగుతుంది. స్పీకింగ్ అండ్ లిసనింగ్ అనేది ఫోకస్ చేయడం జరుగుతుంది.
అండ్ కమింగ్ టు స్టూడెంట్స్ పార్టిసిపేషన్, పాసివ్ పార్టిసిపేషన్. హూ ఈస్ యాక్టివ్ హియర్? టీచర్ ఈజ్ యాక్టివ్. ఈ గ్రామర్ ట్రాన్స్‌లేషన్‌లో టీచర్ ఈజ్ యాక్టివ్. ఎందుకు అంటే ప్రతి వర్డ్‌ని గాని, సెంటెన్స్‌ని గాని, ఫ్రేజెస్‌ని గాని ప్రతీది టీచర్ మాత్రమే మదర్ టంగ్‌లోకి ట్రాన్స్‌లేట్ చేసి చెప్పడం జరుగుతుంది. అందువల్ల స్టూడెంట్స్ పార్టిసిపేషన్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. అంటే సింగిల్ అంటే వన్ వే మెథడ్‌లో ఉంటుంది. బట్ ఇక్కడ డైరెక్ట్ మెథడ్‌లో యాక్టివ్ పార్టిసిపేషన్ ఉంటుంది. స్టూడెంట్స్ ఎంగేజ్ ఇన్ డయలాగ్. ఇక్కడ స్టూడెంట్స్ అనేవి డైలాగ్స్‌ని వాడడం జరుగుతుంది. వాళ్ళు కన్వర్జేషన్‌లో పార్టిసిపేట్ అవుతారు. డిస్కషన్‌లో పార్టిసిపేట్ అవుతారు. రీడింగ్ స్కిల్స్‌లో పార్టిసిపేట్ అవుతారు. అందువల్ల స్టూడెంట్స్ పార్టిసిపేషన్ అనేది చాలా యాక్టివ్‌గా ఉంటుంది. ఇక్కడ టీచర్ పార్టిసిపేషన్ ఎలా ఉంటుంది అంటే ఓన్లీ పాసివ్. పాసివ్ అంటే యాస్ ఎ ఫెసిలిటేటర్. కల్చరల్ కాంటెక్స్ట్. లిమిటెడ్ ఫోకస్ ఆన్ కల్చరల్ యాస్పెక్ట్స్ ఆఫ్ ద టార్గెట్ లాంగ్వేజ్. ఇక్కడ కల్చరల్ కాంటెక్స్ట్ చూసినట్టయితే ఓన్లీ లిమిటెడ్ ఫోకస్ ఉంటుంది. ఈ టార్ ఇక్కడ దీనికొస్తే స్ట్రాంగ్ ఎంఫసిస్ ఆన్ కల్చరల్ అండర్‌స్టాండింగ్. కల్చరల్ అండర్‌స్టాండింగ్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఇందులో డైరెక్ట్ మెథడ్‌లో. సో, హియర్ కమింగ్ టు ఎర్రర్ కరెక్షన్. ఎర్రర్ కరెక్షన్స్ మీన్స్ అంటే తప్పుల్ని వెతకడం. ఎర్రర్స్ ఆర్ కరెక్టెడ్ ఇమ్మీడియేట్‌లీ. ఇందులో ఇమ్మీడియేట్‌గా ఫైండ్ ఔట్ చేస్తారు. ఎందుకు అంటే ప్రతి వర్డ్‌ని తెలుగులో ట్రాన్స్‌లేట్ చేస్తున్నప్పుడు ఉపాధ్యాయుడు, విద్యార్థి ఏదైనా వర్డ్‌ని తప్పుగా చెప్పితే తెలుగులో మదర్ టంగ్‌లో తప్పుగా చెప్పినట్టయితే ఇమ్మీడియేట్‌గా దాన్ని ట్రాన్స్‌లేట్ చేసి చెప్పడం జరుగుతుంది. అంటే టీచర్‌కి రిస్క్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. సో, ఇది టైమ్ సేవింగ్ మెథడ్ ఇది. అందువలన టీచర్ ఎక్కువగా పార్టిసిపేట్ అయ్యి ఎక్కువగా తప్పుల్ని వెతకవచ్చు. బట్ ఇక్కడ డైరెక్ట్ మెథడ్‌లో ఏం జరుగుతుంది? ఎర్రర్స్ ఆర్ ఆఫెన్ కరెక్టెడ్ నేచురల్లీ ఇన్ కాంటెక్స్ట్. అంటే చాలా ఆఫెన్ కరెక్టెడ్ నేచురల్లీ ఇన్ కాంటెక్స్ట్ రిలేటెడ్ ఏవైతే ఉన్నాయో అవన్నిటిని ఫైండ్ ఔట్ చేసి విద్యార్థికి అర్థమయ్యేలా చెప్పడం జరుగుతుంది ఇక్కడ. మెటీరియల్స్. మెటీరియల్స్ ఏంటి? ఇక్కడ యూజెస్ టెక్స్ట్ బుక్స్, లిటరరీ వర్క్స్ అండ్ గ్రామర్ రూల్స్. గ్రామర్ ట్రాన్స్‌లేషన్ మెథడ్‌కి టెక్స్ట్ బుక్స్ గాని, లిటరరీ వర్క్స్ గాని, గ్రామర్ రూల్స్ గాని వాడడం జరుగుతుంది మెటీరియల్‌గా. బట్ ఇక్కడ డైరెక్ట్ మెథడ్‌లో యూజింగ్ రియల్ లైఫ్ ఆబ్జెక్ట్స్, విజువల్ ఎయిడ్స్ అండ్ సిట్యుయేషన్స్‌ని వాడతారు. ఎందుకంటే కన్వర్జేషన్స్‌లో పార్టిసిపేట్ అవుతున్నారు అంటే, అంటే అప్పుడు వారికేం కావాలి? రియల్ లైఫ్ సిట్యుయేషన్స్ కావాలి. సో, ఆ రిలేటెడ్ సిట్యుయేషన్స్‌ని తీసుకొని దాని యొక్క రిలేటెడ్ టాపిక్‌ని కన్వర్జేషన్ అనేది యూజ్ చేయడం జరుగుతుంది. సో, వారికి అర్థమయ్యే విధంగా అంటే మదర్ టంగ్‌ని మనం అవాయిడ్ చేస్తున్నాం కాబట్టి వారికి అర్థమయ్యే విధంగా ఏదన్నా మెటీరియల్‌ని చూపిస్తూ అంటే రియల్ లైఫ్ ఆబ్జెక్ట్స్ ఏవైతే ఉంటాయో, ఇప్పుడు ఎగ్జాంపుల్ పెన్ ఉంది. పెన్‌ని మనం ఆ విద్యార్థికి అర్థమయ్యేలా చెప్పాలి అంటే, ఆ పెన్‌ని చూపిస్తూ అతడికి టీచర్ ప్రొనౌన్స్ చేయడం జరుగుతుంది. సో, ఆ వస్తువుని చూసినట్టయితే విద్యార్థి ఈజీగా అర్థం చేసుకుంటాడు. ఓకే. ఈ పట్టుకున్న వస్తువు పేరు పెన్ అని. సో, ఆ విధంగా రియల్ లైఫ్ ఆబ్జెక్ట్స్‌ని ఎక్కువగా వాడతారు. అంతేకాకుండా విజువల్ ఎయిడ్స్‌ని వాడతారు. అంటే ప్రొజెక్టర్‌ని గాని, టీవీలో గాని చూపిస్తూ ఎక్కువగా బోధించడం జరుగుతుంది. సో, పర్పస్ ఆఫ్ లెర్నింగ్. ఇక్కడ పర్పస్ ఏంటి? టు రీడ్ క్లాసికల్ లిటరేచర్. గ్రామర్ ట్రాన్స్‌లేషన్ అనేది క్లాసికల్ లిటరేచర్ రీడ్ చేయడం గాని, ట్రాన్స్‌లేటింగ్ డాక్యుమెంట్స్‌ని గాని ట్రాన్స్‌లేట్ చేయడానికి ఈ గ్రామర్ ట్రాన్స్‌లేషన్ మెథడ్‌ని యూజ్ చేశారు. అండ్ ఇక్కడ డెవలపింగ్ కన్వర్జేషనల్ ఫ్లూయెన్సీ డైరెక్ట్ మెథడ్ యొక్క టార్గెట్ ఒకటే. ఏంటి? డెవలపింగ్ ద ఫ్లూయెన్సీ ఆఫ్ ద స్టూడెంట్స్ ఇన్ ద టార్గెట్ లాంగ్వేజ్. అంటే స్టూడెంట్ అనే వాడు విద్యార్థి అనేవాడు ఇంగ్లీష్‌లో ఫ్లూయెంట్‌గా మాట్లాడగలగాలి. అది డైరెక్ట్ మెథడ్ యొక్క ఎయిమ్. అండ్ టీచర్ రోల్ ఇప్పుడే డిస్కస్ చేసాం. టీచర్ ఏంటి ఇక్కడ? గ్రామర్ ట్రాన్స్‌లేషన్‌లో సెంట్రల్ అథారిటీ. ఎందుకంటే ప్రతి యాక్టివిటీలో టీచర్ పార్టిసిపేట్ అయ్యి మదర్ టంగ్‌లోకి ట్రాన్స్‌లేట్ చేయడం జరుగుతుంది. అందువల్ల టీచర్ అనేవాడు ఇక్కడ సెంట్రల్ అథారిటీ. టీచరే ఎక్కువగా సెంట్రల్ అథారిటీ అంటే యాక్టివ్ రోల్‌లో ఉంటారు. సో, ఇక్కడ ఎక్స్‌ప్లెయినింగ్ గ్రామర్ గాని, ట్రాన్స్‌లేటింగ్ గాని అన్ని టీచర్ మాత్రమే చేయడం జరుగుతుంది. బట్ ఇక్కడ టీచర్ ఇక్కడ ఓన్లీ ఫెసిలిటేటర్‌గా మాత్రమే ఉంటాడు. స్టూడెంట్‌కి కావాల్సిన వస్తువుల్ని లేదా మీనింగ్స్‌ని అప్పజెప్పడం గాని, అతడికి ఒక కన్వర్జేషన్ జరుగుతున్నప్పుడు ఇద్దరు విద్యార్థుల మధ్య అక్కడ నిల్చుండి అతన్ని అబ్జర్వ్ చేయడం గాని, డిస్కషన్ జరుగుతున్నప్పుడు గాని, రీడింగ్ చేస్తున్నప్పుడు గాని ఒక ఫెసిలిటేటర్‌గా ఉంటూ సందర్భం వచ్చినప్పుడల్లా టీచర్ స్టూడెంట్స్‌తో కమ్యూనికేట్ అవుతూ అంటే స్టూడెంట్స్ యొక్క ఫ్లూయెన్సీని డెవలప్ చేయడానికి ఇక్కడ ఒక మార్గదర్శకునిగా ఉంటాడు. ఇక్కడ డిసడ్వాంటేజెస్. ఇది చాలా ఇంపార్టెంట్. అంటే ఇప్పటిదాకా డిస్కస్ చేసింది ఏంటి అంటే కంపారిజన్స్. ఇక్కడ డిసడ్వాంటేజెస్ ఏంటి అంటే గ్రామర్ ట్రాన్స్‌లేషన్ మెథడ్‌లో ఏం జరుగుతుంది? లిమిటెడ్ టు స్పీకింగ్ అండ్ లిసనింగ్ స్కిల్స్. అంటే స్పీకింగ్ అండ్ లిసనింగ్ స్కిల్స్‌ని మనం ఎక్కువగా గ్రామర్ ట్రాన్స్‌లేషన్‌లో వాడము. అంటే సో, ఇవి ఓన్లీ రీడింగ్ మరియు రైటింగ్ మాత్రమే వాడుతాము. ఇప్పుడే డిస్కస్ చేసాము. అండ్ ట్రాన్స్‌లేషన్ డిపెండెన్స్. ఇదేంటిది? ఓన్లీ దేనిపైన డిపెండెన్స్ ఉంటుంది? ట్రాన్స్‌లేషన్ పైనే డిపెండ్ అయి ఉంటుంది. అండ్ ల్యాక్ ఆఫ్ ప్రాక్టికల్ అప్లికేషన్. ప్రాక్టికల్ అప్లికేషన్ అనేది ఎక్కువగా ఉండదు. అంటే మెటీరియల్‌లో ఏదైతే మ్యాటర్ ఉంటుందో, ఆ మెటీరియల్‌ని మాత్రమే ట్రాన్స్‌లేట్ చేసుకొని ప్రాక్టీస్ చేయడం జరుగుతుంది. దానికంటే ఎక్కువగా ప్రాక్టీస్ చేయడం అనేది జరగదు. అండ్ ఇది మొనోటోనస్ అండ్ పాసివ్. ఎందుకు మొనోటోనస్ అంటే
ఎక్కువగా మెమోరైజేషన్ పైన మెమరీ బేస్డ్ కాబట్టి డ్రిల్లింగ్ గాని, అంటే ప్రతి వర్డ్‌ని తెలుగులోకి ట్రాన్స్‌లేట్ చేస్తూ మెమరీ చేయించడం, గ్రామర్ రూల్స్‌ని బట్టి పట్టించడం ఇది జరుగుతుంది. అందువల్ల ఇది మొనోటోనస్‌గా ఉంటుంది. రొటీన్‌గా ఉంటుంది. అండ్ స్టూడెంట్ ఇక్కడ పాసివ్ రోల్‌లో ఉంటాడు. టీచర్ మాత్రం యాక్టివ్ రోల్‌లో ఉంటాడు. సో, అందువల్ల స్టూడెంట్ ఈస్ పాసివ్ అండ్ ఇట్ ఈస్ మొనోటోనస్. అన్‌న్యాచురల్ లెర్నింగ్ ప్రాసెస్. అన్‌న్యాచురల్ లెర్నింగ్ ప్రాసెస్ అని ఎందుకంటామంటే, యాక్చువల్‌గా లెర్నింగ్ ప్రాసెస్‌లో మనకేం కావాలి మెయిన్‌గా ఎల్ఎస్ఆర్‌డబ్ల్యూ అనేది ఫాలో కావాలి. ఈ 4 స్కిల్స్‌ని మనము ఇంప్లిమెంట్ చేయాల్సి ఉంటుంది. విద్యార్థిని అందులో ఇన్వాల్వ్ చేయాల్సి ఉంటుంది. బట్ ఇక్కడ ఏం జరుగుతుంది విద్యార్థికి ఎల్ఎస్ అనేది వదిలేసి ఓన్లీ ఆర్‌డబ్ల్యూ మాత్రమే ఫాలో అవ్వడం జరుగుతుంది. అంటే ఇవి మాత్రమే ఎక్కువ ఫోకస్ చేస్తాము. అందువల్ల ఇది అన్‌న్యాచురల్. ఇది న్యాచురల్ కాదు. ఇవన్నీ ఫాలో అయితే ఒక ఆర్డర్‌లో ఫాలో అయితేనే దాన్ని న్యాచురల్ ప్రాసెస్ అంటాము. నో కల్చరల్ కాంటెక్స్ట్ అంటే కల్చరల్ కాంటెక్స్ట్ అంటే టెక్స్ట్ బుక్ రిలేటెడ్ యొక్క మ్యాటర్‌ని మాత్రం ఎగ్జాక్ట్‌గా చెప్పడానికి గాని, అంటే ఎక్కువ దాన్ని ఎలాబొరేట్ చెప్పడానికి గాని మనం ఎక్కువ ఈ గ్రామర్ ట్రాన్స్‌లేషన్‌ని యూజ్ చేయము. దానిలో ఉన్నది ఉన్నట్టుగానే చెప్పడం జరుగుతుంది. లిమిటెడ్ యూజ్ ఫర్ బిగినర్స్. యెస్. బిగినర్స్‌కి ఇది చాలా లిమిటెడ్‌గా చెప్పడం జరుగుతుంది. దానికంటే కావాల్సిన దానికంటే ఎక్కువగా చెప్పలేము. ఎందుకు అంటే ఎక్కువగా ప్రాక్టీస్ అనేది ఇస్తే విద్యార్థి ఎక్కువగా నేర్చుకోగలుగుతాడు. కానీ ఇక్కడ ఏం చేస్తున్నాం మనం ఇక్కడ ఓన్లీ లిమిటెడ్‌గానే ఇస్తాం. అందులో ఉన్న మ్యాటర్‌ని మాత్రం మెటీరియల్‌లో ఉన్న టెక్స్ట్ బుక్‌లో ఉన్న మ్యాటర్‌ని మాత్రమే ట్రాన్స్‌లేట్ చేసి ఇవ్వడం జరుగుతుంది. దాన్ని దాటి ఎక్కువగా ఇవ్వము కాబట్టి ఇది లిమిటెడ్ యూజ్. అండ్ కమింగ్ టు ద డైరెక్ట్ మెథడ్‌లో డిసడ్వాంటేజెస్ ఏంటి అంటే ఇది రిసోర్స్ ఇంటెన్సివ్. రిసోర్స్ ఇంటెన్సివ్ అంటే యాక్చువల్‌గా దీనికి కావాల్సిన మెటీరియల్ గాని, టెక్స్ట్ బుక్స్ గాని, గ్రామర్ రూల్స్ గాని చాలా ఎక్కువగా ఉండాలి. అంటే రిసోర్స్ బేస్డ్ ఉండాలి. ఇప్పుడు ఎందుకంటే మనం ఎగ్జాంపుల్స్‌ని బేస్ చేసి రూల్స్ చెప్తున్నాము అంటే, అంటే దీన్ని ఇక్కడ మనం ఏం చేస్తున్నాం ఎగ్జాంపుల్స్ ఇండక్టివ్ మెథడ్ ఫాలో అవుతున్నాం. ఇండక్టివ్ మెథడ్‌లో ఏంటి ఎగ్జాంపుల్స్ ఫస్ట్ ఇస్తాము. ఆ తర్వాత రూల్స్ అనేవి దాని నుండి వారికి విద్యార్థికి అర్థమయ్యేలా చెప్తాం. దానికి కావలసిన అంటే ప్రతి గ్రామర్ స్ట్రక్చర్‌కి రిలేటెడ్‌గా కావాల్సిన ఎగ్జాంపుల్స్ అనేవి అంటే నంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ అనేవి ఎక్కువగా అవసరం పడుతుంది. అందువల్ల దానికి కావాల్సిన రిసోర్సెస్ అనేది చాలా ఎక్కువగా అవసరం ఉంటుంది. సో, అందువల్ల ఇది రిసోర్స్ ఇంటెన్సివ్. అంతేకాకుండా టెక్స్ట్ బుక్ కూడా రిసోర్స్ ఇంటెన్సివ్‌గా ఉండాలి. విద్యార్థికి ఒక టెక్స్ట్ బుక్‌లో ఒక లైన్‌లో ఒక వర్డ్‌ని చెప్తున్నప్పుడు ఆ వర్డ్ యొక్క మీనింగ్‌ని కూడా ఇంగ్లీష్‌లోనే చెప్పవలసి ఉంటుంది కాబట్టి దాని రిలేటెడ్ మెటీరియల్ కూడా ఉపాధ్యాయుడు కలెక్ట్ చేయాల్సి ఉంటుంది. అంటే రిసోర్సెస్ అనేవి చాలా ఇంటెన్సివ్‌గా ఉండాలి. అంటే ఇన్ డెప్త్‌గా ఉండాలి. ఇది టైమ్ కన్స్యూమింగ్. ఎందుకు టైమ్ కన్స్యూమింగ్ అంటే ప్రతీది డైరెక్ట్ మెథడ్‌లోనే చెప్తున్నాం. అంటే టార్గెట్ లాంగ్వేజ్‌లోనే చెప్తున్నాం కాబట్టి ఎలాబొరేట్ చెప్పాల్సి ఉంటుంది. ఎలాబొరేట్ చేసి చెప్పాల్సి ఉంటుంది. అందువల్ల ఇది టైమ్ కన్స్యూమింగ్. డిఫికల్టీ ఫర్ లార్జ్ క్లాసెస్. యెస్. ఎగ్జాక్ట్‌లీ. ఎందుకు అంటే మన కన్వర్జేషన్స్ గాని, డిస్కషన్స్ గాని ప్రతి విద్యార్థితో మనం పార్టిసిపేట్ చేయించాల్సి ఉంటుంది. అందువల్ల విద్యార్థులు చాలా తక్కువగా ఉండి ఈజీగా ఇంప్లిమెంట్ చేయొచ్చు ఈ డైరెక్ట్ మెథడ్‌ని. ఒకవేళ క్లాసెస్ చాలా పెద్ద మొత్తంలో ఉంటే 40 లేదా 50 విద్యార్థులు ఉంటే ఇది చాలా డిఫికల్టీ అయిపోతుంది ఉపాధ్యాయునికి. ఇది అన్‌సూటబుల్ ఫర్ ఆల్ స్టూడెంట్స్. ఎందుకు అన్‌సూటబుల్ అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ 6వ తరగతి విద్యార్థినికి మనం బోధిస్తున్నట్టయితే 6థ్ క్లాస్ స్టూడెంట్స్‌కి. ఆ 6థ్ క్లాస్ స్టూడెంట్స్ టెక్స్ట్ బుక్ రిలేటెడ్ ఏదైతే ఉంటుందో ఆ మ్యాటర్‌ని విద్యార్థికి అర్థమయ్యేలా మనం ఏ లాంగ్వేజ్‌లో చెప్పాలి? అంటే టార్గెట్ లాంగ్వేజ్‌లోనే చెప్పాల్సి ఉంటుంది. ఒకవేళ విద్యార్థి యొక్క స్టాండర్డ్ అనేది 6థ్ క్లాస్ స్టాండర్డ్‌లో లేకపోయి ఉంటే, లేదా 5వ తరగతి వరకు విద్యార్థి మదర్ టంగ్‌లో నేర్చుకొని ఉంటే, అంటే తెలుగు మీడియంలో చదువుకొని, ఒకవేళ ఇంగ్లీష్ మీడియంలోకొచ్చాడనుకోండి, అప్పటి వరకు చెప్పిన ఉపాధ్యాయుడు ప్రతి వర్డ్‌ని తెలుగులో ట్రాన్స్‌లేట్ చేసి చెప్పాడనుకోండి, ఒక ఇప్పుడు 6వ తరగతిలో ఉపాధ్యాయుడు టోటల్‌గా టార్గెట్ లాంగ్వేజ్‌లో చెప్తున్నట్టయితే అది చాలా అతనికి డిఫికల్ట్ అయిపోతుంది నేర్చుకోవడానికి. అందువల్ల అంతేకాకుండా స్లో లెర్నర్స్‌కైతే టోటల్లీ అన్‌సూటబుల్. వాళ్ళు ఆ స్థాయిని చేరుకోలేరు. అంటే చాలా సమయం పడుతుంది. సో, అన్‌సూటబుల్ ఫర్ ఆల్ స్టూడెంట్స్. అండ్ ఇక్కడ ఏమవుతుంది నెగ్లెక్ట్స్ గ్రామర్. యెస్. గ్రామర్ అనేది నెగ్లెక్ట్ చేయడం జరుగుతుంది. అంటే ఇక్కడ మెయిన్‌గా మనం గ్రామర్‌ని ఫోకస్ చేయము. ఫోకస్ చేస్తాం? ఓన్లీ ఫ్లూయెన్సీని ఫోకస్ చేస్తాం. ఫ్లూయెన్సీ పైనే ఫోకస్ చేస్తాం. నో ఫోకస్ ఆన్ ట్రాన్స్‌లేషన్. ట్రాన్స్‌లేషన్ అనేది ఉండదు. నాట్ ఐడియల్ ఫర్ అబ్స్ట్రాక్ట్ టాపిక్స్. అంటే ఇక్కడ అబ్స్ట్రాక్ట్ టాపిక్స్ ఏవైతే ఉంటుందో, దాన్ని గూడా మనము చెప్పలేము. ఎందుకు అంటే ఇప్పుడు ఏదైనా రియల్ లైఫ్ ఆబ్జెక్ట్స్ అనేవి అవైలబుల్‌లో ఉంటే, ఆ రియల్ లైఫ్ ఆబ్జెక్ట్స్‌ని మనం చూపిస్తూ విద్యార్థికి అర్థమయ్యేలా చెప్పొచ్చు. లేదంటే సైన్ లాంగ్వేజ్‌లో అయినా చెప్పొచ్చు. గెస్చర్‌ని యూజ్ చేయొచ్చు. బట్ అబ్స్ట్రాక్ట్ టాపిక్స్ ఏవైతే ఉన్నవో, వారికి విద్యార్థికి అర్థమయ్యేలా చెప్పాలి అంటే చాలా కష్టమవుతుంది. అందువల్ల నాట్ ఐడియల్ ఫర్ అబ్స్ట్రాక్ట్ టాపిక్స్.
So this is about the grammar translation and direct method. So thank you for watching this video. If you have not subscribed the channel, kindly request you to subscribe and like the video. ఇప్పటి నుండి అంటే ప్రతి వీడియోను కూడా తెలుగు మరియు ఇంగ్లీష్ లాంగ్వేజ్‌లలో అప్‌లోడ్ చేయడం జరుగుతుంది. థాంక్ యూ వన్స్ అగైన్.